ఏం ప్లేడర్ గారు, దస్తావేజు ఎలా రాయాలో అర్థమైందా? ఓ అంటే కాదు, మళ్ళీ చెప్తాను, పాయింట్స్ అని నోట్ చేసుకోండి. ఇన్నేళ్ల నుంచి ఆస్తి మీద మేనేజ్మెంట్ చేసినందుకు నా పేరిట ఫ్యాక్టరీ, ఇతర వ్యాపారాలు, ఇంటి అల్లుడుగా నాకు గిఫ్ట్ క్రింద ఒక 100 ఎకరాలు, నా భార్యకు పసుపు కుంకుమ క్రింద మరొక 100 ఎకరాలు, మా అక్కయ్యకు మనోవర్తి క్రింద ఇంకొక 100 ఎకరాలు. చూడండి, ఓ 25,000 30,000 రొక్కం కూడా నా పేరా తమ్ముడు. అలాగేనమ్మా, దాన్ని ఉన్నది మన చేతిలో పనేగా. వెరీ గుడ్ లాయర్ గారు. ఆలస్యం చేయకండి, రాత్రికే డ్రాఫ్టింగ్ పూర్తి చేస్తే ఉదయాన్నే రిజిస్ట్రార్ని పిలిపించి పని పూర్తి చేయిస్తాను. అలాగే, నేను సెలవు తీసుకుంటాను. సెలవు. నమస్తే. వస్తానమ్మా. మంచిది బాబు. ఏమండి, ఇప్పుడు రాకపోతలకి తొందర ఏమొచ్చిందండి? వాడి పెళ్ళైన తర్వాత చూసుకోకూడదు? పెళ్ళైన తర్వాత ఆ వచ్చే మామగారు అల్లుడిని వెనకేసుకొచ్చి నన్ను బయటికి బొమ్మంటే అలా ఎప్పటికీ అన్నారండి. చూసావా తమ్ముడి మీద అభిమానం? ఏమండి, నా మాట వినండి. సరే సరే, నీ పెత్తనం వాడి బోడి పెత్తనం, పో లోపలికి. ఇదిగో చెప్తున్నా, నేను చెప్పిన చోటల్లా వాడు సంతకం పెట్టాడా సరే, లేదా వాడి రక్తం కళ్ళ చూస్తాను. సరభయ్య, వెళ్ళి రిజిస్టార్తో మాట్లాడరా. వినపడుతోందా మా తమ్ముడు చెప్పిన మాటలు? మీ మొద్దు తమ్ముడికి నచ్చ చెప్పు, వెళ్ళు. ఆనక ఎడుద్దు కానీ ఇక నీకు ఇంట్లో చోట్లేదు, వెళ్ళు. నీకు పుణ్యం ఉంటుంది. నేను ఇప్పుడు చావటానికి కాదు, బ్రతకటానికి వెళ్తున్నా. నీకున్న జాలిలో సగం మా బావకుంటే నేను ఇలా ఈనాడు ఇల్లు వదిలిపెట్టవలసిన అవసరమే లేదు. వస్తాను.